నమస్తే. వెల్కమ్ టు 24/7. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సోమవారం శ్రీవారిని దాదాపుగా 75,000 మంది దర్శించుకున్నారు. 25,000 మంది వరకు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్లకు పైగా వచ్చింది. ప్రస్తుతం ఆషాఢ మాసం కాబట్టి భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉందని, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. నిజానికి అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే అక్టోబర్ 11, 12 తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు అన్ని కూడా రద్దు చేయబోతున్నారు. అలాగే అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు కూడా ఆర్జిత సేవలు నిలిపివేస్తారు. ఎందుకంటే స్వామివారి బ్రహ్మోత్సవాల వేడుక కాబట్టి అత్యంత వైభవంగా చేయాలని అధికారులకి ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు శ్రీవారికి చేసే ప్రసాదాలు కూడా ఉచితంగా పంచిపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలినడకన వచ్చే వారికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. వారి కోసం ఉచితంగా 2 లడ్డూలు కేటాయించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు.